పాపం ప్రయాసపడి సభలు ఏర్పాటు చేసుకునేది వాళ్ళు, నీకేంటి సార్ బాధ డేట్ ఇవ్వటానికి? అసలు ఎంతసేపు టైం పడుతుంది? ఆల్రెడీ ఒక డైరీ మెయింటైన్ చేస్తుంటారు. ఇది 2025 సంవత్సరం. ఈ 2025 సంవత్సరం డైరీని ఒకటి మెయింటైన్ చేస్తారు ఈ సేవకులు, సువార్తల్లో వాడబడే సువార్థికులందరూ. నేను కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తా. ఏ నెలలో ఏ రోజులు ఎక్కడెక్కడ ఏ పాస్టర్ ద్వారా మీటింగ్స్ ఇన్వైట్ చేయబడుతున్నాం అని మాకంటూ ఒక డైరీ ఉంటుంది. దాంట్లో డీటెయిల్స్ అని రాసుకుంటాం. పలానా తారీఖు మీటింగ్ ఎక్కడ ఉంది అని అట్లా ప్రతి నెలలో ఉన్న మీటింగ్స్ అన్ని వివరాలని రాసుకుంటాం. ఇప్పుడు ఒక సేవకుడు, ఒక పాస్టర్ పలానా మండపేటలోనో లేదంటే రాజమండ్రిలోనో ఇంకో ప్రాంతంలోనో ఎక్కడో మీటింగ్ ఉంది అని ఒక సెలబ్రిటీ సేవకుడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను ఏమనాలి? అతనో లేదంటే అతని శిష్యులో లేదంటే అతని ప్రార్థనా బృందం వారు ఎవరైనా సరే ఏం చేయాలి? మా పాస్టర్ గారిని అడిగి చెప్తామని చెప్పాలి. పాస్టర్ గారిని అడగాలి. పాస్టర్ గారు ఏం చేయాలి? సరే పాపం వాళ్ళు డేట్ అడిగారు కదని చెప్పి ఆయన దగ్గర ఎప్పుడు డైరీ ఉంటుంది. ఆ డైరీని క్యారీ చేస్తాం మేమందరం కూడా. మీటింగ్స్కి వెళ్ళినా డైరీ తీసుకెళ్తూ ఉంటాము. ఇంట్లో ఉన్న మా దగ్గర ఉంటుంది, చర్చిలో ఉన్న మా దగ్గర ఉంటుంది. ఆ డైరీ ఎప్పుడు మాతోనే ఉంటుంది, లేదా మా అసిస్టెంట్స్ దగ్గర కానీ, అసిస్టెంట్ పాస్టర్స్ దగ్గర కానీ, లేదంటే ప్రార్థనా బృందం వారి దగ్గర కానీ ఆ డేట్స్ డైరీ, ఆ డేట్స్ తాలూకు డైరీ ఉంటుంది. ఇప్పుడు ఆ డైరీని తెరిచి, ఇప్పుడు మార్చిలో డేట్లు అయితే మార్చి నెల తెరిచి, లేదా ఏప్రిల్ డేట్లు అడిగితే ఏప్రిల్ నెల తెరిచి, ఆ తెరిచి ఏప్రిల్ నెలలో ఆ ఏప్రిల్ 8వ తారీఖు అడిగాడు కదా పలానా పాస్టరు పలానా ఊర్లో మీటింగ్ కోసం, ఆ డేట్ ఖాళీ ఉందా లేదా చూసి చెప్పడానికి ఎంత టైం కావాలి మీకు? హౌ మచ్ టైమ్ యూ నీడ్ టు కన్ఫర్మ్ ద డేట్? ఆర్ యు అవైలబుల్ ఆర్ నాట్ ఆన్ ద డేట్? నిన్ను ఇన్వైట్ చేసినటువంటి నిన్ను అడుగుతున్నా, ఆ నెలలో ఆ తారీఖులో నువ్వు ఖాళీగా ఉన్నావా, లేదా ఎక్కడైనా వేరే సభకు, వేరే కూడికకు, వేరే కూటానికి డేట్ ఇచ్చేసావా? అది చెప్పటానికి ఎంత టైం కావాలి? నేనైతే నేను కూడా విరివిగా సువార్త సభలలో ఘనముగా దేశ విదేశాలలో వాడబడుతున్న సేవకున్నే. నన్నే కనుక డేట్ అడిగితే, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది సేవకులు నన్ను డేట్లు అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు తెలుసు అభినయ్ దర్శన్ని డేట్ అడిగితే వాళ్ళ ప్రేయర్ టీం వాళ్ళు డేట్ ఇవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు. నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు, నన్ను స్వార్థ సభలకు ఆహ్వానించిన వాళ్ళకి తెలుసు. నన్ను ఇన్వైట్ చేస్తే డేట్ కన్ఫర్మ్ చేయటానికి, ఆ డేట్ మేము అవైలబుల్గా ఉన్నామో లేదో చెప్పటానికి మేము తీసుకున్న టైం గంట. ఆ ఫోన్ నా దగ్గర ఉండదు. ఆ డేట్స్ కోసం కాల్ వచ్చే నంబర్ నా దగ్గర ఉండదు. నేను ఎక్కడో మీటింగ్స్ లో ఉంటా. ఆ ఫోన్ వాడే ప్రేయర్ టీం వాళ్ళేమో వేరే ఊళ్ళో ఉంటారు. వాళ్లకు ఫోన్ వెళ్తే విదిన్ సెకండ్స్ వెంటనే నాకు ఫోన్ చేస్తారు. ఒకవేళ నేను మీటింగ్ లో ఉంటే మీటింగ్ ప్రసంగమైన వెంటనే నా ప్రేయర్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. చేస్తే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు ఫోన్ చేశారు, పలానా ఊర్లో పలానా తారీఖున డేట్ కావాలంట, మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నారంట వాక్య పరిచర్య కోసం. అంటే వెంటనే నేను డైరీ ఓపెన్ చేస్తా. నా ఫోన్లో డైరీస్ ఉంటాయి. ఆ డైరీ ఓపెన్ చేసి పలానా ఏప్రిల్ మంత్ లోనా, పలానా మే మంత్ లోనా, పలానా ఆగస్ట్ మంత్ లోనా, ఏ తారీఖు అది చూస్తా. చూసి ఖాళీ ఉన్నట్లు తెలిసిపోద్ది కదా, నా డైరీలో నా డేట్ ఖాళీ ఉందో తెలిసిపోద్ది కదా. చూసి వితిన్ 5 minutes నా ప్రేయర్ టీం వాళ్ళకి ఫోన్ చేస్తా. చేసి ఇదిగో అమ్మా నేను ఆ రోజు ఖాళీగా ఉన్నాను, వస్తానని చెప్పండి. లేదా ఇదిగో అమ్మా ఆ రోజు నాకు ఆల్రెడీ వేరే చోట మీటింగ్ ఉంది, రావటం కుదరదు, వేరే డేట్ ఏదైనా పెట్టుకుంటే నేను ప్రయత్నం చేస్తాను, ఈ డేట్ అయితే నాకు రావటం కుదరదు, ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయాను వేరే మీటింగ్కి అని 5 నిమిషాల్లో నా ప్రేయర్ టీం వారికి కన్ఫర్మేషన్ ఇస్తా. వస్తున్నానా లేదా, కుదిరిద్దా కుదరదా, నేను ఖాళీగా ఉన్నాను ఆ డేట్లో లేదా. ఈ కన్ఫర్మేషన్ అంతా కూడా ఒక 10 నిమిషాలు నేను ఇచ్చేస్తా. మా ప్రేయర్ టీం వాళ్ళు డేట్ అడిగిన వాళ్ళకి ఒకటే చెప్తారు, అరగంటలో మీకు మేము పాస్టర్ గారు వచ్చేది లేదు చెప్పేస్తామండి అంటారు.